ఈ యొక్క సర్వే విషయంలో అధికారులు అక్కడికి వెళ్తున్న కోణంలో మాత్రం చాలామంది యజమానులు కానీ అక్కడ ఉన్న నిరాశ్రితులు కానీ అడ్డుకుంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు, ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అధికారులు చేసిన తప్పుకు మేము ఇప్పుడు ఎందుకు శిక్ష పడాలని కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తరఫున ప్రభుత్వం ఏం చేయాలి? అధికారులు చేసిన తప్పుకు అధికారులను కూడా శిక్షిస్తున్నాం. హైడ్రా అట్లాంటి వాళ్ళపైన కూడా ఇప్పుడు చాలామంది అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసినాం. ఎందుకు అవినీతిని ప్రోత్సహించారు, అనుమతులు ఇవ్వకూడదన్నా సరే ఎందుకు అనుమతులు ఇచ్చారని చెప్పి చాలామంది అధికారులపైన కేసులు నమోదు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఎవరైతే ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా మరి మురికివాళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారో వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఆవేదన ఉంటుంది. ఎవరికైనా కట్టినటువంటి ఇంట్లో నుంచి బయటికి పోమన్నా ఆ ఇల్లుని అక్రమం వాళ్ళకి తెలుసు. కాకపోతే మేము మంచి చేస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు ఇచ్చిన తర్వాత మేము కూలుస్తామన్న వాళ్ళ ఆవేదన ఉన్నది. వాళ్ళ ఆవేదనను ఆసరాగా చేసుకొని హరీష్ రావు లాంటి వాళ్ళు అక్కడ చేరి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా నిరుద్యోగుల్ని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని అనేక మందిని చంపి వాళ్ళ శవాల మీద అధికారం తెచ్చుకొని ఏలేరు. 10 ఏళ్ళు నియంతృత్వంగా పరిపాలించారు. ఇప్పుడు కూడా కోల్పోయినటువంటి అధికారాన్ని ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు వాళ్లకు రేవంత్ రెడ్డి మేలు చేస్తానంటే మేలు చేయొద్దు, మేము వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని చచ్చిపోమనే విధంగా, వాళ్ళందరినీ కూడా ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా హరీష్ రావు గారు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఉసురు తగులుతుంది. అమరవీరుల ఉసురు తగిలే మీ ప్రభుత్వం అధికారంలో కోల్పోయింది. మీరు ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. మళ్ళీ ఒకసారి ఈ విధంగా తప్పు చేస్తే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమైతే మాత్రం మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కూడా చాలామంది హిందువులనే టార్గెట్ చేస్తూ ఈ యొక్క మూసీ సంబంధించిన అయితే జరుగుతున్నాయి. ఎక్కువ అదే ఎంఐఎం ప్రాంతంలో మాత్రం చాలా కబ్జాలు జరిగినాయి. ఎంఐఎం కబ్జాలు చేసిన ప్రాంతాలను కూల్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదని విమర్శించారు. ఓవైసీల్ని ఆదిలాబాద్ జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? బీజేపీ కూడా పెట్టిండా? కనీసం వాళ్ళ మీద ఐటీ దాడులు చేశారు, ఏమైంది చెప్పిర్రా ప్రజలకి? ఐటీ దాడులు చేసినట్టే చేసిర్రు, మళ్ళీ ఓవైసీకి భయపడి ఆపేసిండ్రు. ఉత్తరప్రదేశ్లో పోటీ చేయని ఆడ పోటీ చేయించారు, బీహార్లో పోటీ చేయి కాంగ్రెస్ ఓటు బ్యాంకు చేల్చొచ్చు అని చెప్పి అక్కడ దేశపై పోటీ చేసి కాంగ్రెస్కి అడ్డు తగిలారు. ఈ విధంగా ఓవైసీని కాపాడేది ఎవరు? వాళ్ళే. మాకు అవసరం లేదు. ఓవైసీ చట్ట విరుద్ధంగా మాట్లాడినా, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన, అక్రమంగా నిర్మాణాలు గట్టా కూలుస్తాం. అది విద్యా సంస్థ చెరువులో కట్టారు కాబట్టి ఒకవేళ అర్ధాంతరంగా ఆ సంస్థను కూల్చివేస్తే, ఓవైసీకి సంబంధించిన సంస్థను కూల్చివేస్తే విద్యార్థులు రోడ్డు మీద పడతారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని ఆలోచన చేసి అవసరమైతే వేసవి కాలంలో సెలవులు ఉన్నప్పుడు ఆ కూల్చివేతల పనులు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క బండి సంజయ్ కూడా అంతే. బీజేపీలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళకి అసలు హైడ్రా విషయంలో రఘునందన్ రావు గారు కూల్చాలంటారు, ఇది మంచిదే అంటారు. ఒక పక్క మన ఆదిత్యనాథ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో ఇదే బుల్డోజర్ విధానం, అక్రమ నిర్మాణాలపై ఆయన కూలగొడతాడు. ఇక్కడేమో వీళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ పబ్బం కోసం. ఇందులో హిందూ ముస్లిం ఏముంది? ఎవడు నిర్మాణం అక్రమం అయితే వాడిని కూల్చేస్తారు. ఇక్కడ వాళ్ళ లెక్క మత రాజకీయాలు చేసే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ముస్లిమ్స్ కూడా చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. చాలామంది మూసి నదిలో ఉన్నటువంటి ఇళ్ళుంటే వాళ్ళందరికి కూడా తాళాలు ఇచ్చి గృహప్రవేశాలు చేశారు. అధికారులు పట్టాలు ఇచ్చారు. వాళ్ళ పిల్లల్ని దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో చేర్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ విధంగా ఇన్ని మంచి పనులు చేసుకుంటా పోతుంటే రాజకీయం కోసం, ఓట్ల కోసం హిందువులని, ముస్లింలని ఈ విధంగా ఎంతకాలం మాట్లాడతారు? మీకు ధమాకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను వాళ్ళని.